కక్ష సాధింపులకు పోకుండా రాజీ పద్ధతిలో ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని ప్రశాంత జీవితాన్ని సాగించాలని సోమవారం జిల్లా సెషన్స్ కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా న్యాయ సేవా సదన్ చైర్మన్ న్యాయమూర్తి జి రాజగోపాల్ మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. ఈ యొక్క సమావేశంలో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి కె ఉమాదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీబీ బి శ్రీనివాసులు, ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ బి కుమారి, పోలీసులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కక్షిదారులందరికీ కూడా ఈ మాధ్యమం ద్వారా పిలిపియడం ఏమంటే, మీరందరూ కూడా రాజీ చేసుకొని మీ యొక్క కేసు నుంచి విముక్తి పొంది ప్రశాంతంగా జీవనం సాగించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ అయినటువంటి నేను ఈ రకంగా పిలుపునిస్తున్నాను. అంతేకాకుండా మన జిల్లాలో పెండింగ్ కేసులు అంటే ఎన్ఐ యాక్ట్, క్రిమినల్ చెక్ బౌన్సింగ్ కేసులు అంటాం కదా, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఫైల్ చేసినటువంటి చెక్ బౌన్సింగ్ కేసులు దాదాపు 5,536 కేసులు ఉన్నాయి. వీటన్నిటి కూడా ఇవి కూడా రాజీ చేసుకోదగ్గ కేసులే. కాబట్టి న్యాయవాదులు, ఇరుపక్షాల న్యాయవాదులు అంటే కంప్లైంట్ అడ్వకేట్ యాజ్ వెల్ యాజ్ ముద్దాయి తరఫున అభ్యర్థినటువంటి న్యాయవాదులు వాళ్ళ ఆఫీసులోనో లేకుంటే వాళ్ళ సమక్షంలో కొద్దిగా కౌన్సిలింగ్ చేసినట్లయితే చాలా మేరకు కేసులు సెటిల్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, న్యాయవాదికి ఒక బ్రీఫ్ పోతుంది అనేటువంటి అపోహ ఉంటుంది, కానీ అది అపోహ మాత్రమే, కానీ నిజం కాదు. ఒక బావిలో పాత నీరు తీసేస్తే కొత్త నీరు ఏ రకంగా ఊరుతుందో, ఈ పాత కేసులు విముక్తి కలిగితే కొత్త కేసులు ఆటోమేటిక్గా వస్తుంటాయి. కాబట్టి న్యాయవాదులు కూడా మా యొక్క జీవనోపాధి ఎట్లా అనేటువంటి ఆలోచన లేకుండా కేసు సెటిల్మెంటే పరమావధిగా భావించినట్లయితే అది కక్షిదారులకు మేలు చేయడం కాకుండా మీరు ఎంతో సామాజిక సొసైటీకి ఎంతో సేవ చేసినటువంటి వారిగా మీరు నిలిచిపోతారు. కాబట్టి ప్రతి ఎన్ఐ యాక్ట్ కేసులో ఇరు పక్షాలు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే రెగ్యులర్ కోర్టులో సాక్ష్యాలను పరిశీలించి తీర్పు చెప్పినట్లయితే అక్కడ ఆ ముద్దాయికి ఎటువంటి బెనిఫిట్ అనేటువంటి దొరకదు. శిక్ష పడితే చట్ట ప్రకారం శిక్షించాల్సిందే, జైలు శిక్ష ప్లస్ వారికి మరి ఫైన్ కూడా, కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒకవేళ అదే కేసును ఇరు పక్షాలు కూర్చొని రాజీ చేసుకున్నట్లయితే అక్కడ బార్గెనింగ్ అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి, ఒక కంప్లైంట్ ₹1,00,000 చెక్కు తినడం కేసు వేస్తే అక్కడ వాళ్ళు కూర్చొని ఆ ముద్దాయితో మాట్లాడుకున్నట్లయితే సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది వాళ్ళిద్దరు యొక్క పరస్పర అంగీకారంతో సెటిల్మెంట్ చేయబడుతుంది. అది 50,000 అవుతుందా, ₹1,00,000 అవుతుందా, లేదా ఇంకా వేరే ఫిగర్ సెటిల్మెంట్ అవుతుంది, అక్కడ కూర్చొని నెగోషియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి కోర్టు సాక్ష్యాలు పరిశీలించి జడ్జిమెంట్ చెప్పాల్సినప్పుడు ఈ బార్గెనింగ్ అనేటువంటిది ఉండదు. మనం చట్టంలో శిక్ష ఎంత రాసిందో ఆ రకంగా విధించాల్సి ఉంటుంది. ఒకసారి శిక్ష విధించినాక మళ్ళీ మనకు ఆ రోజులు వెనక్కి రావు, మళ్ళీ అప్పీల్ పోవాలి, మళ్ళీ దాని నుంచి ఎంతో వ్యయ ప్రయాసం కోర్చాల్సి ఉంటుంది కక్షిదారులు. కాబట్టి లోకాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి లోకాలు కూడా మనం ప్రజలకు తెలియజేస్తున్నాం, కక్షిదారులకు తెలియజేస్తున్నాం వివిధ మాధ్యమాల ద్వారా, తర్వాత క్యాంపుల ద్వారా. ఈ రోజు కూడా మరి ఒక మంచి అవకాశం మనకు చీఫ్ జస్టిస్ గారు కలిగించినారు. ఈ అవకాశం కూడా కక్షిదారులంతా కూడా వినియోగించుకొని వారి యొక్క క్రిమినల్ కేసుల నుంచి విముక్తి పొందాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా భార్యాభర్తల తగులు, ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు చూసినట్లయితే ప్రతిరోజు భార్యాభర్తలకు సంబంధించినటువంటి కొత్త కేసులు వస్తున్నాయి. అది చాలా బాధాకరమైనటువంటి విచారించదగ్గ విషయం. ఒక ఫ్యామిలీ బాగుంటేనే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది. ఫ్యామిలీ డిస్టర్బ్ కావద్దంటే ఫ్యామిలీలో భార్యాభర్తలు, వారికి ఉన్న పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులతో ఒక సఖ్యత ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ కూడా డెవలప్ చెందుతుంది. కానీ ఎందుకో మరి వివిధ కారణాల వల్ల ఈ ఫ్యామిలీ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మెయింటెనెన్స్ కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, తర్వాత వివాహాన్ని రద్దు చేయమని డిగ్రీ ఇవ్వమని కోరుతున్నటువంటి డైవోర్స్ కేసులు, తర్వాత వాళ్ళకి ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లల కస్టడీ గురించి ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడతారు, నా కస్టడీలో ఉండాలని, నా కస్టడీలో ఉండాలి. ఒక పిల్లవాడికి నీకు ఎవరు కావాలంటే అమ్మ కావాలంటారు, నాన్న కావాలంటారు, నాకు ఇద్దరు కావాలంటాడు. కాబట్టి ఆ పిల్లగాని యొక్క అభీష్టం మేరకు తన యొక్క పెరుగుదల కోసం తన భారత పౌరుడు కావాలంటే తల్లిదండ్రులు సఖ్యత ఉంటేనే ఆ పిల్లవాడి యొక్క ఆ అమ్మాయి యొక్క పోషణ కానీ, బాగోగులు కానీ, చదువు కానీ, ఇతర విషయాలు పట్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల కోసం ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు, ఆ భార్యాభర్తలు వారి యొక్క కేసులో వాళ్ళ యొక్క ఇగోలను
తగ్గించుకొని నువ్వు గెలుస్తావా నేను గెలుస్తున్నటువంటి పట్టింపులో పోకుండా ఒక సామరస్య మార్గంగా మీడియేషన్ ద్వారా కానీ లోకాల ద్వారా కానీ రీకన్సిలేషన్ ద్వారా కానీ సెటిల్మెంట్ చేసుకొని ఈ భార్యాభర్తలకు వివాహానికి సంబంధించినటువంటి పంచాయతీలు కానీ లేదా కేసులు కానీ తెంపుకునేటువంటి అవకాశం మనకు మీడియేషన్ తర్వాత లోకాలు అనేటువంటిది కల్పిస్తుంది. మన జిల్లాలో మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్ అయ్యే కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. లోకాలు అనేటువంటిది ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా ఇప్పుడు మన ప్రధాన న్యాయమూర్తి గారు మీడియేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ చూపించి మీడియేషన్ ద్వారా ఈ కక్షిదారులు వారి యొక్క కేసులను రాజీ చేసుకోమని కోరుతున్నారు. మీడియేషన్ అంటే ఇది కొత్తది ఏం కాదు. ఇది మనకు పూర్వకాలంలో గ్రామాల్లో రచ్చబండ చెట్టు కింద పెద్ద రచ్చబండ ఉండేది. ఒక పెద్ద మనిషి వస్తే ఏ పంచాయతీ నవ్వుగా ఆయన దగ్గర పోయి ఇరు పక్షాలు ఆయనను అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఆయన వారి ఇరు పక్షాలు కూర్చోబెట్టి అక్కడే సెటిల్మెంట్ చేసేటువంటి వెసులుబాటు పూర్వకాలంలో ఉండేది. సేమ్ అలాంటిది, కాకపోతే దానికి ఒక లీగల్ శాంక్టిటీ అనేది లేదు. ఇప్పుడు ఈ మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్ చేసినటువంటి కేసులకు ఒక లీగల్ శాంక్టిటీ అనేటువంటిది ఉంది. అంటే దీని ద్వారా సెటిల్మెంట్ చేసుకున్నట్టయితే మళ్ళీ దీని మీద అప్పీల్ ఉండదు. తర్వాత మీరు చెల్లించినటువంటి కోర్టు ఫీజు కూడా మళ్ళీ మీకు ప్రభుత్వం నుంచి తిరిగి ఇప్పించబడుతుంది. తర్వాత ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని ఉండదు. ఇద్దరు కూడా విన్ విన్ సిచ్యువేషన్ అంటారు కదా, ఇద్దరు కూడా గెలుపు పొందినట్టు, ఎవరు కూడా ఓడినట్టు కాదు. అటువంటి ఆ సందర్భంలో వాళ్ళ మధ్యన మంచి వాతావరణం ఏర్పడి ప్రేమానురాగాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ రెగ్యులర్ కోర్టులో ఒకవేళ తీర్పిస్తే మళ్ళీ అవతల పార్టీ అప్పీల్ పోయేటువంటి అవకాశం ఉంది. అది సుప్రీంకోర్టు వారికి కూడా ఉంది. ఒక 30 ఏళ్ల భార్యాభర్తలు కోర్టుకు వచ్చి సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళ వృద్ధాపం అయిపోతుంది. 60 ఏళ్ళకి ఇప్పుడు ఆయనకు విడాకులు ఇస్తుంది ఒకటే, అవునా కదా? వృద్ధాపం అంతా కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ లేదా ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళ విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకోవాలి. ఇలాంటి మీడియేషన్ ద్వారా ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాకుండా ఫ్యామిలీ కూడా ఎంతో ఉపశమనం జరుగుతుంది, మేలు జరుగుతుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి భార్యాభర్తల కేసు కూడా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ యొక్క న్యాయవాదులతో సరైనటువంటి సలహా తీసుకొని, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మా అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జడ్జిలు ఎవరినైనా సంప్రదించవచ్చు. తర్వాత లీగల్ సర్వీస్ అథారిటీ అధికారులను కూడా సంప్రదించినట్లయితే వారికి సరైనటువంటి సూచన చేయడం కాకుండా గైడెన్స్ కూడా చేయగలరు. ముఖ్యంగా ఒక భార్యాభర్త కేసు ఈ లోకాల ద్వారా సెటిల్ చేసుకుంటే 4-5 కేసులకు విముక్తి పొందుతుంది. ఒకటి మెయింటెనెన్స్ కేసు, రెండవది డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మూడవది చిల్డ్రన్ కస్టడీ కేసు, నాలుగవది విడాకుల కేసు, లేదా కలిసి ఉందాంరా అనేటువంటి కేసు వేస్తుంటారు కదా, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఈ రకమైనటువంటి ఒక్క కేసులో రాజీ అయితే మిగతా కేసులన్నీ కూడా రాజీ చేయగలుగుతాయి.